అందరికీ నమస్తే అండి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ఉదంతం దేశంలో చాలామందికి ఒక గుణపాఠము, పాఠము. దీన్ని మనం పాజిటివ్ కోణంలోనూ చెప్పుకోవచ్చు, నెగిటివ్ కోణంలోనూ చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తిలో పాజిటివ్ కోణాలు ఉన్నాయి, నెగిటివ్ కోణాలు ఉన్నాయి. కసిగా కష్టపడి పట్టుదలతో ఉద్యోగం తెచ్చుకొని ఐపీఎస్ కొట్టి ఒక చిన్న తప్పు వలన, చిన్న తప్పో పెద్ద తప్పో, ఒక తప్పు వలన, తప్పుదారి వలన తను ఏ విధంగా జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది, ఏ విధంగా అపఖ్యాతి పాలయ్యాడు అనేది ఈ వీడియోలో మనం పిన్ టు పిన్, సీన్ టు సీన్ మొత్తం చెప్తా. అంటే చాలామందికి ఖచ్చితంగా ఇది గుణపాఠం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ జెడ్ గ్రూప్కి అండ్ నిరుద్యోగులకి అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈ ఉదంతాన్ని అతని గురించి చెప్పండి, వీలైతే ఈ వీడియో చూపించండి. ఎందుకంటే ఉదయ కృష్ణారెడ్డి ఆయనకు 15 ఏళ్ళు వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. అమ్మమ్మ దగ్గర పెరిగాడు. నిరుపేద కుటుంబం. అమ్మమ్మ రోజువారీ కూలి పనులకు వెళ్ళి ఉదయ కృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని కూడా చదివించింది. ఈ కుర్రాడు కూడా డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ అలాగే డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2013లో కానిస్టేబుల్ అయ్యాడు. ఎగ్జామ్ రాశాడు, ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయ్యాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, మొత్తం అంతా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కొట్టాడు. కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అతనికి గ్రేహౌండ్స్లోనే ఎక్కడో పోస్టింగ్ ఇచ్చినట్టున్నారు. గ్రేహౌండ్స్ కాదు, అక్కడ సమ్ నాన్ సివిల్ క్యాడర్లోనే పోస్టింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ సెంటర్లోనే అక్కడ ఇక్కడ. అతను ఒక 5 ఏళ్ల పాటు కానిస్టేబుల్గా పనిచేశాడు. కానీ తనకు అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయి, ఎక్కడికక్కడ అవమానాలు ఎదురయ్యాయి. ఈ అవమానాలను భరించలేక, లేదు నేను కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి, ఏంటి ఇవన్నీ నాకు ఇంత చీప్గా ఉంది అని చెప్పి నేను ఐపీఎస్ అవ్వాలని చెప్పి కసిగా 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి 2019, 2020, 2021, 2022 ఇలా వరుసగా సివిల్స్ రాస్తూనే ఉన్నాడు. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, సెకండ్ టైం ఫెయిల్ అయ్యాడు, థర్డ్ టైం ఫెయిల్ అయ్యాడు, ఫోర్త్ టైం సివిల్స్లో 780 ర్యాంక్ వచ్చింది. కానీ అతను ఐపీఎస్ కాలేకపోయాడు. మళ్ళీ ఫిఫ్త్ టైం సివిల్స్ రాస్తే 350 ర్యాంక్ వచ్చి ఐపీఎస్ అయ్యాడు. ఆయన అప్పుడు సక్సెస్ స్టోరీ దేశం మొత్తం నేషనల్ మీడియాలో హైలైట్ చేశారు. మన సీఎం చంద్రబాబు గారు కూడా 2025లో ట్వీట్ చేశారు. అంత హైలైట్ అయిందనమాట అతని స్టోరీ. నేను నిన్న ఇదే వీడియో 3వ ఛానల్లో చేశాను, కాబట్టి సరిగ్గా చూడలేదు కాబట్టి మెయిన్ ఛానల్లో చేస్తున్నాను, ఎందుకంటే అందరికీ తెలియాల్సిన స్టోరీ ఇది. సో అంత సక్సెస్ స్టోరీ, అంత బాగుంది, అంత కష్టపడ్డాడు, అంత కసిగా ఎదిగాడు. ఏమంటే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి సివిల్స్ అవ్వడం అంటే సాధ్యమండి? అవుద్ది, సాధ్యమే. కానీ ఏ విధంగా? దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి తగ్గ ఎంతో కొంత బ్యాక్ అండ్ సపోర్ట్ ఉండాలి. ఏమీ లేకుండా ఈ కుర్రాడయ్యాడు. లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. అయితే మగాడికి ఒక బలహీనత ఉంటుంది కదా, ఆ బలహీనత వలన అక్కడ తప్పు చేశాడు. యాక్చువల్లీ ఈ కేసు ఏంటంటే, ఆ అమ్మాయి అదే తను అక్కడ ట్రైనీ ఐపీఎస్ మరొక ఆమె ఉంది, ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, భర్త ఉన్నాడు. అక్కడ ట్రైనింగ్కి వచ్చేసరికి ఆమె పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదు ఏంటంటే ఇతను లైంగికంగా వేధిస్తున్నాడు అండ్ ఫోటోలు అసభ్యకరంగా ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేశాడని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ఇతనికి భయం వేసింది, ఇంకా పోస్టింగ్ రాదు, సస్పెండ్ చేసేస్తారు, విచారణ ఎదుర్కోవాలి. సో ఒక కెరీర్ ఆరంభంలోనే ఒక పెద్ద మచ్చ, దానిలో భయం వేసి మానసికంగా చాలా కుంగిపోయి తను ఏదో నిజంగా యత్నం చేశాడా లేదంటే ఏమైనా ఎక్కువ తాగేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడో తెలియదు, కానీ నాటకీయ పరిణామాల మధ్య తన ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇందులో వాస్తవం ఏంటి? ఖచ్చితంగా ఒక అంటే ముల్లెళ్ళు ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఏం జరుగుద్దండి? ఎవరికి నష్టం? ఆకే కదా నష్టం. సో ఇక్కడ ఆడ మగ రిలేషన్ చూసుకుంటే ఇద్దరికీ ఇష్టమై ఎన్నాళ్ళున్నా పర్లా, వన్స్ ఇద్దరికి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు జస్ట్ ఆ అమ్మాయి ఇంటి గడప దాటి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే చాలు మగాడి జీవితం నాశనం అయిపోద్ది. ఖచ్చితంగా ఎంత ప్రేమపూర్వకంగా ఒక 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు వాళ్ళు రిలేషన్లో ఉన్నాయి, ఒక చిన్న తేడా వచ్చి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఇలా చేస్తున్నాడంటే చాలు అయిపోద్దిగా. సో అమ్మాయిలకు ఉన్న ఆయుధం అది, మన చట్టాలు వాళ్ళకి అలా ఉన్నాయి. సో ఇతని దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నా, మా ఇద్దరికి రిలేషన్ ఉంది అని ఎన్ని ఆధారాలు ఉన్నా సరే అవన్నీ కోర్టుకి ఇచ్చుకోవాలి, ట్రయల్స్లో నిరూపించుకోవాలి. ఈలోగా ఇతని మీద ఎఫ్ఐఆర్ అయిపోద్ది. ఎఫ్ఐఆర్ అయింది అంటే ఇతను నిందితుడే, నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తే. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ చెయ్యకముందే, ఎఫ్ఐఆర్ కట్టకముందే ఎంక్వైరీలు చేయాలి. చాలామంది పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టకముందే ఎంక్వైరీలు చేయట్లా, అదే ఇబ్బంది.
సో ఇతని మీద ఎఫ్ఐఆర్ అయ్యేసరికి ఖచ్చితంగా కెరీర్లో మార్పు ఉంటుంది, పోస్టింగ్ రాదు, డిఓపిటి ఎంక్వైరీ వేస్తుంది. సో ఇతను అది 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, కోర్టు తీర్పు ఇతనికి అనుకూలంగా వచ్చేసరికి, ఇతని దగ్గర ఉన్న ఆధారాలన్నీ చూపించేసరికి. కానీ ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోద్దిగా. సో అందుకే బహుశా వీళ్ళిద్దరికి మధ్య ఉందని నేను చెప్పట్లేదు, ఉందో లేదో ఉందని అతను చెప్తున్నాడు, ఏడాదిగా రిలేషన్లో ఉన్నాం అతను చెప్తున్నాడు, ఆమెమో ఏమీ లేదు నన్ను బెదిరించాడు, బ్లాక్మెయిల్ చేశాడు అంటుంది. ఏదైనా సరే రిలేషన్లో ఉన్నా సరే అక్కడ ఆ ప్లేస్లో ట్రైనింగ్ సెంటర్లో ఇటువంటి తప్పు కదా. సో తప్పుదారిలోకి వెళ్ళినట్టే కదా. అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. సో అంటే చూడండి, తన కెరీర్ని, తన భవిష్యత్తును తనకు తాను తన విధిరాత రాసుకున్నట్టు అంత కష్టపడి కసిగా ఐపీఎస్ రాసి 5 సార్లు సివిల్స్ రాసి ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు. సో అంత బాగా కెరీర్ నిర్మించుకున్నాడు, అనూహ్యంగా బలవుతున్నాడు. సో ఇప్పుడు అతని పాఠం ఏంటి? ఒకవైపు పాజిటివ్, కష్టపడి పైకి వచ్చాడు, ఈ స్థాయికి వచ్చాడు. మరోవైపు నెగిటివ్, తప్పుదారిలోకి వెళ్ళాడు, బలహీనతలో లొంగాడు. మగాడు బలహీనత, దానికి లొంగిపోయాడు. చివరికి ఆ అమ్మాయికి ఇతనికి తేడా వచ్చినట్టుంది, ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది, అయిపోయింది, స్మాష్, జీవితం ఫెయిల్. ఇప్పుడు బయటికి ఎలా చూపిస్తాడు? అతని సక్సెస్ స్టోరీ అంతా ఇప్పుడు సమాజం గుర్తించదు. ఎప్పుడైనా సరే సమాజంలోకి సక్సెస్ కంటే, అంటే పాజిటివ్ కంటే నెగిటివే త్వరగా వెళ్తుంది. ఇదే ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఏడాది కిందట సక్సెస్ స్టోరీస్ వచ్చాయి, కానీ అంతగా మీడియా ఫోకస్ చేయలే. కానీ ఇప్పుడు ఇదే ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి, నెగిటివ్ స్టోరీ వచ్చింది, మీడియా ఎంత ఫోకస్ చేస్తుంది చూసారా? సో సక్సెస్ కంటే ఫెయిల్యూర్నే సమాజం ఎక్కువ చూస్తుంది. సక్సెస్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు 10 మంది ఉంటే ఫెయిల్యూర్ వలన తిట్టే వాళ్ళు 100 మంది ఉంటారు. సో ఇప్పుడు అతని సక్సెస్ని 10 మందే చూశారు, పాఠం నేర్చుకున్నారు, కానీ ఫెయిల్యూర్ని ఇంతమంది చెప్తున్నారు. సో నేనేం చెప్తానంటే, ఇతని జీవితం నుంచి అతను ఏ విధంగా సక్సెస్ అయ్యాడనేది సక్సెస్ చూడండి, నేర్చుకోండి. అతనిలో ఉన్న మొండి పట్టుదల, కసి ఏ విధంగా పైకి వచ్చాడనేది, అలాగే అతను ఫెయిల్యూర్ కూడా చూడండి. సో ఎక్కడికి వెళ్ళి ఏం చేయకూడదో అది చేశాడు అతను. అసలు రిలేషన్లో ఉండడం కూడా తప్పే, అది పోలీస్ ట్రైనింగ్ అకాడమీ, ఐపీఎస్ ట్రైనింగ్ అకాడమీలో అతని రిలేషన్ ఏం పని? సో ఇతని వెర్షన్ కూడా తప్పే. అంటే అది బలహీనతలు లొంగిపోయి ఆ అమ్మాయి చేతికి అస్త్రాలు ఇచ్చాడు, ఆ అమ్మాయి ఆ అస్త్రాలను వాడుకొని ఇలా పెట్టించింది. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత కష్టపడి ఇటుక పేర్చుకొని ఇల్లు నిర్మించుకున్నా ఎక్కడో దగ్గర తప్పుకు దొరికితే మొత్తం కూలిపోద్ది, సామ్రాజ్యం కూలిపోద్ది. అందుకని మనకి ఇప్పుడు సోషల్ మీడియా బాలేదు, వ్యవస్థ బాలేదు, పోలీసుల పనితీరు బాలేదు, సిస్టమ్ బాలేదు. సో మన వైపు ఎంత నిజాయితీ ఉన్నా సరే రేపు పొద్దున్న మనం తప్పుకు దొరికితే తలదించుకోవాల్సిందే. మనం నిర్మించుకున్న సామ్రాజ్యం కళ్ళెదిటే కుప్పకూలిపోద్ది. మనం సక్సెస్ అయితే మనల్ని లాగడానికి కూడా చాలామంది చూస్తారు. ముందుకొచ్చి అప్రిషియేట్ చేసి చప్పట్లు కొట్టిన వాళ్ళే వెనక్కి కాలు పట్టుకొని లాగాలని చూస్తారు. కాబట్టి అనుక్షణం అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. థ్యాంక్ యూ.